మన ప్యాంట్ జిప్ వెనుక చాలా మిస్టరీ లాంటి హిస్టరీ ఉంది. పెద్దగా పట్టించుకోగానే కొన్ని విషయాల్లో చాలా చరిత్ర ఆశ్చర్యపరుస్తుంది. ఇక ప్రస్తుతం మార్కెట్ లో రకరకాల దుస్తులను చూస్తూ ఉంటాం. ప్రతి బట్టలపై ఏదో ఒక గుర్తుంటుంది. దుస్తులపై కంపెనీ నేమ్లతో ఒక లోగోతో కూడిన గుర్తులు కూడా ఉంటాయి. ఇక ప్యాంట్లకు జిప్స్ ను గమనించే ఉంటారు. అయితే ప్యాంటుకు ఉండే జిప్పు పైన పలు అక్షరాలతో కూడిన గుర్తులు మీరు గమనించే ఉంటారు. ప్యాంటు జిప్పుపై YKK అనే అక్షరాలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ గమనించినా ఈ YKK అక్షరాలు ఎందుకు ఉంటాయోనని పెద్దగా పట్టించుకోరు. ఆ YKK అక్షరాలు ఉండటం వెనుక కారణం కూడా ఉంది. YKK అంటే యోషిదో కోంగ్యో కుబుషికి గైషా అంటే దీని అర్థం యోషిదా ఇండస్ట్రీస్ లిమిటెడ్. నోరు తిరగకపోయినా పర్లేదు, మనకు పేరు ముఖ్యం. జపాన్కు చెందిన టడావా యోషిదా 1934లో దీనిని స్థాపించారు. 71 దేశాల్లో 109 యూనిట్లు కలిగి ఉన్న ఈ సంస్థ నుంచే ప్రపంచవ్యాప్తంగా 90% జిప్పులు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కంపెనీ కేవలం జిప్సర్నే కాదు, జిప్పులను తయారు చేసే యంత్రాలను సైతం తయారు చేస్తోంది. జార్జియాలో YKKకి రోజుకి 70 లక్షల జిప్పులు ఉత్పత్తి చేసే అతిపెద్ద కంపెనీ ఉంది. 1966లో ప్రస్తుతం జీన్స్ ప్యాంట్లకు ఉండే Y జిప్పులను ఈ సంస్థే ఆవిష్కరించింది. ప్యాంటును కుట్టే మిషన్ లోనే ఈ జిప్పును కుట్టే పరికరాన్ని అమర్చడంతో జీన్స్ ఉత్పత్తి, అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. 1968లో జపాన్ దాటి కెనడాలో తొలిసారి YKK తన శాఖను ఏర్పాటు చేసింది. నాణ్యమైన జిప్పులను తయారు చేస్తూ ఉండడంతో కంపెనీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక దేశాల్లో శాఖలు విస్తరింపజేసి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంది. ఈ సంస్థకు చాలా కాలం పాటు పోటీ లేనేలేదు. ప్రస్తుతం ఈ కంపెనీకి పోటీగా పలు సంస్థలు వచ్చినా ఇప్పటికీ జీన్స్ ప్యాంట్ల జిప్పులు ఈ కంపెనీవే ఉంటాయి. ఈ జిప్పులతో పాటు ఇప్పుడు ఈ సంస్థ దుస్తులు, బ్యాగులు, ఇతర ఫ్యాషన్ సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేస్తోంది.